వెల్కమ్ టు ప్రైమ్ 9 ఇన్సైడర్. నేను రాజు. ఈరోజు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒక పొలిటికల్ మంత్రాన్ని జపిస్తోంది. ఏంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పొలిటికల్ మంత్రం అంటే, విడిపోయి పోటీ చేసి నష్టపోవడం కంటే కలిసుండి పోటీ చేసి గెలవడం ముఖ్యం. అంటే ప్రత్యర్థి వ్యతిరేక ఓటు చేయకుండా చేస్తే ఖచ్చితంగా విజయం తథ్యం అనేటటువంటి ఒక ఎన్నికల ఫార్ములాని ఆయన 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయోగాత్మకంగా చేసి చూపించాడు. 2024లో టీడీపీ అలాగే బీజేపీ ఒక జట్టుగా ఏర్పడడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. ఆయన పదే చెబుతూ వచ్చారు 2024 ఎన్నికలకు ముందు. ఏంటి అంటే ఆయన చెప్తూ వచ్చింది, మనం విడిపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోతే ఓటమి ఖచ్చితంగా తథ్యం, అవతల వ్యక్తికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అందుకు అవసరం అయితే ప్రజా ప్రయోజనాలే అవసరం అనుకుంటే, అధికార వాంఛే కాదు అనుకుంటే, ప్రజల కోసం ఏమైనా చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంటే, అవతల వ్యక్తిని ఓడించాలన్న తపన ఉంటే ఖచ్చితంగా కలిసి పోటీ చేద్దాం, వ్యతిరేక ఓటు చీలకుండా చూద్దాం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఫార్ములా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సక్సెస్ అయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాళానికి తొక్కేస్తానన్నటువంటి ఆయన అధఃపాతాళానికి తొక్కేశాడు. ఇదంతా కూడా ఎలా సాధ్యమైందంటే కలిసి పోటీ చేయడం వల్ల జరిగింది. అయితే ఆ తరువాత దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఎన్నికల్లో, హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ విడిపోయి పోటీ చేయడం వల్ల అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో చూసాం. అట్ ది సేమ్ టైం ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేయడం వల్ల అక్కడ ఏ విధంగా ఓటమి పాలయ్యారో చూసాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫార్ములా తమిళనాడులో కీలకంగా మారబోతుంది. 2026లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పవన్ ఇచ్చినటువంటి పొలిటికల్ ఫార్ములాని, పవన్ ఇచ్చినటువంటి రాజకీయ మంత్రాన్ని తమిళనాడు రాజకీయ పార్టీలు అవలంబించబోతున్నాయి. మరీ ముఖ్యంగా డిఎంకేని ఎదుర్కోవాలి అంటే అన్నా డిఎంకే, బీజేపీ ఆల్రెడీ ఒక పొత్తులో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు టీవీకే పార్టీ అంటే ప్రస్తుతం విజయ్ ఎవరైతే ఉన్నారో, విజయ్ తలపతి పార్టీ ఏదైతే పెట్టాడో, సో టీవీకేని కూడా తమతో కలుపుకొని ముగ్గురు కూడా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పొలిటికల్ ఫార్ములాని వినియోగించుకొని డిఎంకే వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకుంటూ ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో టీవీకే అధినేత అయినటువంటి విజయ్ మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నారు, నేను ఒంటరిగానే పోటీ చేస్తాను, నాకు ఏ పార్టీతో పొత్తు వద్దు అని చెప్పేసి. ఒంటరిగా పోటీ చేసేటటువంటి క్రమంలో ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన సినిమా నటుడు. ఈ సందర్భంలో కరూరులో జరిగినటువంటి ఘటన విజయ్కి సంబంధించినటువంటి ఆలోచనల్ని తలకిందులు చేసింది. కరూరులో ఆయన పెట్టినటువంటి ఒక రోడ్ షోలో జరిగినటువంటి తొక్కిసలాటలో దాదాపు 40 మందికి పైచిలకు అక్కడ మరణించారు. చాలామంది కూడా గాయాల పాలైనటువంటి సిచ్యువేషన్. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే సిబిఐ విచారణకి సుప్రీంకోర్టు అందించింది. అయితే దీంట్లో ఒక కుట్ర ఉందని చెప్పేసి విజయ్కి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక, విజయ్ కోసం ప్రజలు తండోపతండాలుగా వస్తున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ అయినటువంటి డిఎంకేని ఇదంతా కూడా చేసింది అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీవీకే విజయ్ కోసం ఇప్పుడు అన్నా డిఎంకే కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, రెండు పార్టీలు కూడా ఆయనకి మద్దతుగా నిలిచాయి. ఇప్పుడు ఎలా ఉంది అంటే విజయ్ పరిస్థితి అడుగు బయట పెట్టలేనటువంటి పరిస్థితి, ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్. కనీసం ఆ ఘటనలో మృతి చెందినటువంటి కుటుంబాలను అంటే ఆయన అభిమానులైనటువంటి కుటుంబాలను పరామర్శించలేనటువంటి పరిస్థితుల్లోకి విజయ్ వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ డిప్రెషన్ ఆయన్ని ఆవహించేసినటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాడని చెప్పేసి విజయ్కి ఒక పొలిటికల్ మంత్రాన్ని నూరిపోస్తున్నారని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా వెళ్ళి తప్పు చేయవద్దు అని తన రాజకీయ జీవితాన్ని ఒక లెసన్గా, ఒక ఉదాహరణగా విజయ్కి చెప్పాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టినటువంటి వెంటనే నేను కూడా విడిగా పోటీ చేస్తాను, నాకు ఎవరితో పొత్తొద్దు అని చెప్పేసి ఆయన 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో చూసాం పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయారు, ఒకే ఒక సీటు గెలిచారు. కానీ 2024 వచ్చేసరికి తెలుసుకున్నారు ఆయన, విడిగా పోటీ చేయడం వల్ల ప్రత్యర్థికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి మనం విడిగా పోటీ చేయకూడదు, ప్రత్యర్థిని తొక్కాలంటే ప్రత్యర్థి ద్వారా ప్రజలకి మేలు జరగాలి అంటే వాళ్ళు పోవడం వల్ల మేలు జరగాలి అంటే ఖచ్చితంగా కలిసి పోటీ చేయాలి
అనేటటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. 2024లో సక్సెస్ అయ్యారు. అదే మంత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఫాలో అవుతుంది. ఇదే అంశాన్ని విజయ్కి చెప్పారట. విజయ్, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా పోటీ చేసేటటువంటి ప్రయత్నం చేయొద్దు, ఆ తప్పుని మాత్రం చేయకు. ఖచ్చితంగా బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి జట్టు కట్టి మీ ముగ్గురికి పడేటటువంటి ఓట్లను ముగ్గురు ఒకటిగా తీసుకోండి. అంతేగాని డిఎంకేకి సంబంధించినటువంటి వ్యతిరేక ఓటు ఏదైతే ఉంటుందో ఆ ఓటుని చీల్చేటటువంటి ప్రయత్నం మాత్రం చేయొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారంట. సో కరూరు ఘటనతో పాటు అంతకుముందు కూడా విజయ్ డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఆరోపణలు కావచ్చు, అంతేకాకుండా వాళ్ళకి వ్యతిరేకంగానే ఆయన పోతూ ఉన్నారు. కరూరు ఘట్టంలో కూడా డిఎంకేనే తనని ఇబ్బందులు పెట్టింది అనేటటువంటి ఒక ఆలోచనకు ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి మంత్రాన్ని అక్కడ రాజకీయాల్లో వినియోగించాలని చెప్పేసి ఇప్పటికే బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు, అలాగే అన్నాడీఎంకేకి సంబంధించిన కొంతమంది నాయకులు విజయ్కి మద్దతుగా నిలిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఎక్కడ ఎన్నికలు వచ్చినా సరే బీజేపీ ఒక స్టార్ క్యాంపైనర్గా, ఒక గెలుపు సక్సెస్ మంత్రంగా ఆయన్ని అక్కడికి పంపిస్తోంది. మనం చూసాం మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అక్కడ ఏం జరిగింది. ఎప్పుడూ కూడా గెలవలేనటువంటి స్థానాలను పవన్ కళ్యాణ్ వెళ్తే అక్కడ కూడా గెలిచినటువంటి పరిస్థితి, దాదాపు 100% స్ట్రైక్ రేట్. అంటే ఈయన ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలలో కూడా గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి పవన్ మంత్రాన్ని తమిళనాడు ఎన్నికల్లో కూడా వినియోగించాలని చెప్పేసి బీజేపీ చూస్తోంది. అదే దిశలో భాగంగానే టీవీకే విజయ్ తోటి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతుంది. మరి విజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? విజయ్ కూడా ఖచ్చితంగా విడిగా పోటీ చేయడం వల్ల నష్టం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా కూటమితో కలిసి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దక్షిణాదిన పాగా వేయాలి అని భావిస్తూ ఉన్నటువంటి బీజేపీకి తమిళనాడులో గెలవాలి అనేటటువంటి ఆశతోటి ఎన్నో ఏళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నటువంటి బీజేపీకి ఇప్పుడు టీవీకే విజయ్ కలిస్తే కాస్త బలం చేకూరేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ ఆశలు నెరవేరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో ఇన్సైడర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.